నారాయణాయ. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జరిగేటటువంటి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవత జరిగిన తర్వాత వారిపై ఉన్నటువంటి చందనాన్ని తొలగింపు కార్యక్రమం జరిగి సుమారుగా 2:45 స్వామివారికి తొలి పూజ అనేది ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ఫౌండర్ ఫ్యామిలీ ఉన్నారో అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబం అంతా కూడా వారు హాజరై వారి యొక్క పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వెంటనే 3 గంటలు 300 రూపాయలు, అలాగే ఏదైతే మన ఫ్రీ లైన్స్ ఉన్నాయో వారందరూ కూడా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు సుమారుగా ఇప్పటికే 1,00,000 పైచులకు భక్తులు దర్శనాలు చేసి ఉంటారని అంచనా. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తులను కూడా వారి యొక్క సంతృప్తిని, స్వామివారిని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా పొందినటువంటి ఆనందాన్ని వారి మాటల్లో చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు స్థూలంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షపు వీక్షణాల వల్ల జరిగేటటువంటి చందనోత్సవం అనేది విజయవంతంగా సాగుతోంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వైదిక సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఇంకా సహకరించి వారి యొక్క వచ్చినటువంటి బస్సుల ద్వారా వస్తూ స్వామివారిని దీక్షతో తాదాత్మ్యంతో స్వామిని దర్శించి వారి యొక్క ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.